ప్రపంచవ్యాప్తంగా మానవాళి నిద్రకు దూరమవుతుంది. సగటు 7 గంటల నిద్ర అనేది చెప్పుకోవడానికి తప్ప వాస్తవంలో జరగట్లేదు. ప్రముఖ వైద్య పరికరాల సంస్థ రెస్మేడ్ నిర్వహించిన తాజా సర్వేలో దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది. అంతర్జాతీయంగా 40% మంది ప్రజలు నిద్ర సమస్యతో నలిగిపోతున్నారు. వారంలో కనీసం 3 రోజులు కూడా సుఖ నిద్ర లేదని పరిస్థితిలో ఉన్నారు. రెస్మేడ్ గ్లోబల్ స్లీప్ సర్వేలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, థాయిలాండ్, యూకే, యుఎస్లలోని ప్రజల నిద్ర అలవాట్లను ట్రాక్ చేసింది. ఇందులో స్వల్పంగా 13% మంది మాత్రమే రాత్రుల్లో ఆరోగ్యకరంగా నిద్రపోతున్నట్లు తేలింది. నిద్రలేమిలో జపాన్లో 57%తో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. నిద్రలేమిలో జపాన్ 57%తో జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. తాజా సర్వేలో 61% మంది భారతీయులు గడిచిన 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయారు. 38% మంది 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే నిద్రించడం గమనార్హం. వారిలో దాదాపు 23% మంది 4 గంటలు కూడా నిద్రపోలేదు. అంటే రోజు 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే ప్రజలు 2002లో 50% నుంచి ఇప్పుడు 55%కి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో భారత్లో 2024లో నిద్రలేమి సమస్య 61%కి పెరిగింది. 72% మంది నిద్రలో 1-2 సార్లు వాష్రూమ్ని ఉపయోగించడం కోసం మేల్కొని ఉంటున్నట్లు తేలింది. పడుకోవాల్సిన సమయంలో సామాజిక మాధ్యమంలో మునిగి తేలటం ఈ దుష్ప్రభావాలకు ప్రధాన కారణం. అలాగే అర్ధరాత్రి వరకు టీవీలకు అతుక్కుపోవడం మరో కారణం. వీటికి తోడు వ్యక్తిగత ఆందోళనలు, శ్వాస ఇబ్బందులు, ఒబేసిటీ చాలా మందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ప్రతి 10 మందిలో 3 నిద్ర మధ్యలో మేల్కోకుండా ఉండలేకపోతున్నారు.